నేను విఘ్నులైనటువంటి ప్రజల్ని కోరుతున్నా. నిజమైనటువంటి అంబేద్కర్ వాదం అంటే స్వతంత్రంగా నిలబడటమే. నన్ను చాలా మంది అన్నారు, శ్రావణ్ కుమార్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వచ్చిన రూపాయి 10 రూపాయి ప్రొఫెషన్లో నుంచి నువ్వేదో ఒక కాన్స్టిట్యున్సీ చూసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, అది వదిలేసి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నావు ఎందుకు అని. నేను అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పిన, అది నేను ఎదిగితే వ్యక్తిగతంగా ఎదిగినట్టు, నా పక్కనోడితో పాటు నేను ఎదిగితే వ్యవస్థనే నిర్మించవచ్చు. ఈరోజు 2024 సంవత్సరంలో జై భీమరావు భారత్ పార్టీ ఒక రికార్డు సృష్టించబోతుంది ప్రజలారా. ఇప్పటి వరకు ఒక బ్లూ జెండా తోటి అంబేద్కర్ భావజాలంతో వచ్చినటువంటి ఒక పార్టీ 175 కాన్స్టిట్యున్సీలో, అంటే అప్పుడు 2293 కాన్స్టిట్యున్సీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టిన పార్టీ ఒక్కడు కూడా లేదు. మొదటి పార్టీ మాదే కాబోతుంది. 2024లో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ పులివెందుల కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒక అభ్యర్థితోటి ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా మా లక్ష్యం సాధించి తీరుతాం. 200 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే ప్రతి ఒక్క వ్యక్తిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. మా పార్టీ తరపున అభ్యర్థులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ దుర్మార్గులు చేసినటువంటి నికృష్ట చర్యల్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరిస్తాడు. ఓటరు ఆశీర్వాదం కోరుతాడు. ఓటర్ని ఆశీర్వదించమని అడుగుతాడు. ఒక ఓటు వేసి మాకు ఊపిరినివ్వమని అడుగుతారు.